మహిధర్, వైష్ణవి లండన్ వస్తున్నారు. ఇక్కడ తప్పించుకున్నారు. అక్కడ వాళ్ళని వదలకు. మిస్ అయ్యావు అంటే మన లైఫ్ క్లోజ్. అవన్నీ నేను చూసుకుంటాను. నేను వాళ్ళనే ఫాలో అవుతున్నా. నాకన్నా ఒక గంట ముందు వెళ్తారు. వెళ్ళని. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాగో ప్రశాంతత ఉండదు కదా అన్నాడు సందీప్. సరే, జాగ్రత్త. మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. గుర్తుపెట్టుకో. ఓకే. అనౌన్స్మెంట్ వచ్చింది. నేను వెళ్ళాక కాల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు సందీప్. ఉదయ్ లండన్ రమ్మని చెప్పడంతో మహిధర్ వైష్ణవిని ఫాలో చేస్తూ వెళ్ళాడు సందీప్. అక్కడికి వెళ్ళాక వాళ్ళ ప్లాన్ అమలు చేయాలని మహిధర్, ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు. నువ్వు లేకపోతే నేనే నెంబర్ వన్. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న దాంతో నువ్వు పెళ్లికి రెడీ అయ్యావు కదా, దాన్ని నిన్ను వదలను చూడని కసిగా అనుకున్న సందీప్ ఫ్లైట్ ఎక్కాడు. వైష్ణవి కేకకి బిజినెస్ క్లాస్లో ఉన్న కొద్దిపాటి ప్యాసింజర్స్ ఉలిక్కిపడి చూశారు. కొందరు ఏమైందని పైకి లేచారు. స్టాఫ్ ఇద్దరు వచ్చి వాట్ హ్యాపెన్ మేడం అన్నారు కంగారుగా. వైష్ణవి మహిని కొరకొరా చూస్తుంటే నథింగ్, ఫస్ట్ టైం ఇన్ ఫ్లైట్, షీఈ్ ఫీల్ నర్వస్ అని వాళ్ళని పంపి టమోటాలా ఉన్న వైష్ణవి బుగ్గలాగుతూ సో స్వీట్ మై మెంటల్ బేబీ. ఇలా అరిస్తే అందరూ చూడు ఎలా భయపడ్డారు. నీ నుంచి ఈ అరుపులు కాదే, తమకపు రతి కూజితాలు రావాలి నాకు అని సమ్మోహన వదనంతో ఒక నవ్వు విసిరాడు. స్వామి కవి పితామహ నీకో దండం, కాస్త గ్యాప్ ఇవ్వు నాయనా అంది. నీకా ఛాన్స్ అస్సలు ఇవ్వను బంగారం. ఊపిరి పీల్చే గ్యాప్ ఇచ్చినా చెక్కేయడానికి చూస్తావు. నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. పైగా ఏం డ్రామా చేశావే, చిప్ దొబ్బిందని కదా. నా టార్చర్ తట్టుకోలేక నిజంగానే బుర్ర పోయేలా ఆ బ్రెయిన్ని బేజా ఫ్రై చేస్తా చూడని సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసే చేపంలో మీదకి వాలిన మహి ఆమె ఎదపై హంటి అంటనట్టు కిస్ చేసి జర్క్ ఇచ్చాడు. గుడ్లు బయటకు పొడుచుకు వచ్చేలా చూస్తున్న ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి సాడిస్ట్ స్మైల్తో ఎవ్రీడే నిన్ను క్షణం కూడా వదలనే నా జిలేబీ, పాకంలో ముంచిన వేడి వేడి జిలేబీలా ఉన్నావు, కరకర నమిలి తినేస్తా చూడని ఆమెలో భయం ఎవరెస్ట్ ఎక్కించి కూల్గా మ్యాగజైన్ అందుకున్నాడు. ఫ్లైట్లో కూడా చెమటలు పడుతున్నాయి. కాదు కాదు పట్టేలా చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే మహిధర్ చేయి చుట్టేస్తూ అస్సలు తన్వి ఎక్కడ ఉంది, ఏమైందో అన్న టెన్షన్ లేదా నీకు? నైట్ నుంచి నీ ప్రవర్తన డిఫరెంట్గా ఉంది. టెన్షన్ లేదు, కంగారు లేదు. అస్సలు నీ ఫ్రెండ్ ఎలా ఉందని ఆలోచన అయినా ఉందా నీకు? నేను టెన్షన్ పడినంత మాత్రాన ఇక్కడ మాయమై అక్కడ తేలను. నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి. బట్ అవి బయటకు చెప్పి వీక్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ నీతో అలా ఉన్నది కూడా నా మైండ్ మార్చుకోవడానికి, నిన్ను వేయించుకుని తినడానికి అని నవ్వాడు చిరుకోపంగా చూస్తూ. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అంటూ తన్వి గురించి ఆలోచిస్తూ పడుకున్న వైష్ణవికి లండన్ రీచ్ అయ్యాకే మెలకువ వచ్చింది. చెకింగ్ అయ్యి బయటకు వచ్చాక ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఇంటికి వెళ్ళమా అడిగింది వాటర్ తాగుతూ. నిద్రపోతూ తిండి తిన్నావా నువ్వు అని సీరియస్ అయ్యి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన ఫుడ్ ఫుల్గా మేసి జ్యూస్ తాగుతూ రాత్రి అవుతుంటే మెరుస్తున్న లండన్ అందాలను ఇష్టంగా చూస్తుంది. భలే ఉంది అంది చిన్నగా నవ్వి. బిల్ పే చేశాక ఇండియన్ స్టోర్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు షాపింగ్ ఎందుకు అంది. నిన్ను బికినీలో చూడాలనుంది, వేసుకో, బీచ్కి పోదాం అని కన్నుగొట్టి లేడీస్ సెక్షన్స్కి తీసుకెళ్తుంటే నన్ను బాగా ఆడుకుంటున్నావు కానీ ఇప్పుడు షాపింగ్ అవసరం ఏముంది మహి అంటున్న ఆమెని గోడకు ఆనించి వాగితే నోరు కుట్టేస్తా ఇడియట్. సైలెంట్గా ఉన్నావా సరే, లేదంటే కన్నిగా వచ్చిన నువ్వు అమ్మగా వెళ్తావు అని సీరియస్ లుక్ ఇవ్వడంతో దడుచుకుని నోరు మూసుకుంది. దట్స్ గుడ్ అని షాపింగ్ చేశాక ఇంటికి స్టార్ట్ అయ్యారు. అపార్ట్మెంట్ రీచ్ అయ్యే వరకు నోరు తెరవలేదు. వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్ళడం దూరంగా ఉన్న సందీప్ చూస్తూనే ఉన్నాడు. వాడికి తెలియనిది వాడి కోసమే ఇప్పటి వరకు మహిధర్ బయట ఉన్నాడు అని. 20 అంతస్తుల అపార్ట్మెంట్ 15th ఫ్లోర్లో ఉన్న తన్వి ఫ్లాట్కి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టాడు. అవును, తన్వి లేదు కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటున్నారు అంటూ అనుకుంటున్న వైష్ణవి డోర్ తీసిన 60 years పెద్ద ఆవిడ ఒకరు గద్వాల్ చీరలో హుందాగా కనబడగానే ఆశ్చర్యంగా చూసింది. గ్రానీ అంటూ ఆమెను హక్ చేసుకున్నాడు మహి. మహి అని మనవడిని చూడగానే ఎమోషనల్ అయిన బామ్మగారు అతన్ని హత్తుకుని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏమండి ఎవరొచ్చారో చూడండి అంది ఆనందంతో అరుస్తూ. ఎవరు అంటూ పట్టు పంచలో వచ్చిన తాతగారు మహి అని పిలుస్తూ వెళ్ళారు ఆనందంగా.
పరిచయాలు. బామ్మగారి తిట్లు అయ్యాక కొయ్యలా నిల్చున్న వైష్ణవి నడుము గట్టిగా గిల్లాడు. మరోసారి చచ్చాను దేవుడో అని అరిచిన ఆమెను చూసి నవ్వుతూ, అమ్మాయిని ఎందుకు అలా ఏడిపిస్తావు మహి అంటూ, ఏమ్మా బాగున్నావా అంది. మహిదర్ చూపులకి ఆమె కాళ్ళకి దండం పెట్టుకొని, బాగున్నాను బామ్మగారు అని తాతగారి కాళ్ళకి నమస్కరించి, నేను మీకు తెలుసా అంది ఆశ్చర్యంగా నమ్మలేక. నా మనవడి పెళ్ళానివి, తెలియకుండా ఉంటుందా అని తల నిమిరి కాఫీ ఇచ్చి గది చూపించి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, తింటూ మాట్లాడుకుందామని వాళ్ళని పంపింది. మరి తన్వి అడగబోతున్న వైష్ణవి నోరు నొక్కి గదిలోకి తోసి డోర్ వేసి దగ్గరకు లాక్కొని లిప్స్ అందుకున్నాడు. గింజుకుంటున్న ఆమె చేతులు మెడ చుట్టూ వేయించుకొని పైకి లేపి గోడకు అదివి గాఢంగా ముద్దు కొనసాగిస్తూ ఆమె ఒళ్ళంతా చిన్నగా మీటుతూ ఉంటే ఒంట్లో వేడి రాసుకుంది. హారంలా చేరిన చేతులు కాస్త జుట్టులోకి జొనిపి దగ్గరకు తీసుకుంటే అలాగే ఎత్తుకొని తనని మంచం మీద వాల్చి పైన చేరుతూ చేతులు పెనవేసి బెడ్కి అదిమాడు. అతని ముద్దుల స్పర్శలో కలిగిస్తున్న ఒత్తిడిలో పూర్తిగా మైకంలోకి పోయిన ఆమె పెదవుల్లో మృతం తీసుకుంటుంటే తనకలాడుతుంది శ్వాస ఆడక. అతని ఊపిరి ఆమెకు అందిస్తూ 10 నిమిషాల తర్వాత వదిలాడు. వేగం పెరిగిన గుండెని అదుపు చేసుకుంటూ ఓరగా అతన్ని చూసింది. నోరు తెరిస్తే ఇదే పనిష్మెంట్, లేదు ఇదే బాగుంది అన్నా నాకు నో ప్రాబ్లం అంటూ ఒళ్ళు విరిచాడు. పిల్లోతో అతన్ని కొడుతూ, నేను మనిషినిరా, కాస్త తేరుకో నీవు, నా లిప్స్ చిదిమితే రక్తం వచ్చేలా చేశావు, ఇంకా బాడీ మొత్తం ఒక రకమైన పెయిన్స్, మనిషివేనా నువ్వు అని ఏడుస్తూ కొడుతుంటే విసురుగా లాక్కొని, నా రొమాన్స్ ఇలానే ఉంటుంది, అలవాటు పడు, ఇప్పటి నుంచి అసలు గేమ్ స్టార్ట్ చేస్తే బెడ్ దిగడానికి వారం పడుతుంది నీకు అని స్వీట్గా చెప్పి ఈ బుల్లి పెదాలు ఇంత ఎర్రగా ముద్దుగా ఊరిస్తుంటే అందుకోకుండా ఎలానే ఉండేది. ఇంకా ఇవి అంటూ కిందకు చూసి ఇద్దరి మధ్యన ఉక్కిరి బిక్కిరి అవుతున్న అందాలను చూపిస్తూ, వీటి బాధ తీర్చాలిగా అన్నాడు హస్కీగా. ఇడియట్, సిగ్గు వదిలేసావా అని సిగ్గుతో చిదిగిపోతూ దబదబా కొట్టింది. తన చేతులు వెనక్కి మడిచిపెట్టి ఇంకా దగ్గరకు లాక్కొని, ఒకటి అడుగుతా సమాధానం చెప్పు అన్నాడు. వద్దు, నువ్వేం అడగద్దు, నేనేం చెప్పను, వదులు, బామ్మగారికి హెల్ప్ చేస్తాను అంటుంటే లుక్ ఎట్ మీ అన్నాడు ఓరగా కళ్ళలోకి చూస్తున్న తనతో. ఇంత వయసు వచ్చింది కదా, మొన్నటి వరకు ఓకే, ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ లేవులే అనొచ్చు, ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావు కదా అని ఆగి, చేస్తున్నావు కదా అని అడిగాడు. లేదు, ఉడికిస్తూ అన్న వైష్ణవి బుగ్గని పంటి కింద పట్టి సే అగైన్ అన్నాడు. చంప మీద నాలుకతో రాస్తూ, నేను టచ్ చేశాక నాలో హార్మోన్స్ హై లెవెల్లో, చెప్పాలంటే నైట్ పీక్ స్టేజ్లో ఉన్నాయి, అవి తీరకపోతే నన్ను చంపేసేలా. బట్ ఆగాను కాదు, ఆపుకున్నాను, అణుచుకున్నాను. ఆ ప్రాసెస్లో నాతో నేను ఒక యుద్ధమే చేశాను. మరి నీకు ఏమనిపించింది? నాలో కలిగిన ఫీలింగ్స్ నీలో రాలేదా అడిగాడు సూటిగా. అప్పటికే ఆమె ముఖంలో మందరాల విరబూస్తే తల పూర్తిగా కిందకి వాల్చేసింది. తన గడ్డం పైకి లేపి చెప్పు అన్నాడు మత్తైన గొంతుతో. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అడుగుతున్నా ఆమె గొంతు వణుకుతుంది. వయసులో ఉన్నామే, ఇలాంటి టాపిక్స్ కాకపోతే ప్రవచనాలు చెప్పుకోం కదా. సే సంథింగ్ బేబ్, నీ వాయిస్ నుంచి వినాలని ఉంది. ఇప్పుడు కాదు, రేపు చెప్తాను, వదులు మహి, చెప్పే వరకు వదలను అని కౌగిట్లోకి లాక్కొని చెప్పవే అన్నాడు మృదువుగా. అతని వాయిస్ మ్యాగ్నెట్లా లాగేస్తుంటే అతని చేతలకి చూపులకే కాదు వాయిస్కి కూడా తనలో లావా ఉప్పొంగుతుందని అతనికి తెలిస్తే, అమ్మో ఈ రాక్షసుడు నన్ను మాయ చేసేస్తున్నాడు అనుకుంటూ, ప్లీజ్ వదులు, నన్ను చూస్తే జాలి కలగట్లేదా, అమ్మాయిని ఇలా ఏడిపించడం ఏమైనా భావ్యమా ఇన్నోసెంట్గా కళ్ళు ఆర్పుతూ అడిగింది. ఆన్సర్ చెప్పు, నేను దగ్గరికి వస్తే ఏమనిపిస్తుంది? మహి రండి నాన్న, బయట నుంచి బామ్మ కేక వేసింది. అయ్యో బామ్మ, ఇలా మనిద్దరం ఒకే గదిలో ఉండటం చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఏడిపించకురా, ఆన్సర్నే కదా నైట్కి చెప్తా, ప్లీజ్ నా బంగారం కదూ, నా మంచి సాడిస్ట్ కదూ, ప్లీజ్ ప్లీజ్ అని మహిదర్ గడ్డం పట్టుకొని ముద్దుగా అడిగింది. ఇలా ప్లీట్ చేస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే అంటూ సున్నితంగా పెదాలు తాకి, ఇంత బతిమాలుతున్నా కాబట్టి ఇప్పుడు వదులుతున్నా, కానీ నైట్కి గింజుకున్నా మొత్తుకున్నా వదలను అని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. ఉఫ్ బాప్రే, ఇంత రొమాంటిక్ సాడిస్ట్ అనుకోలే అని గుండెల మీద చెయ్యి వేసుకుని తను మరో బాత్రూంలో ఫ్రెష్ అయింది. బామ్మగారికి వంటింట్లో హెల్ప్ చేస్తూ ఆమెతో తొందరగానే కలిసిపోయింది. ఆమె ఎన్ని మాట్లాడుతున్నా తన్వి టాపిక్ రాకపోవడానికి తనకి ఆశ్చర్యంగా అనిపించింది.
మహిదర్ కూడా రావడంతో తాతగారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళు వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుకుంటుంటే చూసింది అతన్ని. యాష్ కలర్ టీషర్ట్, డార్క్ జీన్స్లో కేక పుట్టిస్తున్నాడు. తాతగారితో మాట్లాడుతున్న మహి వైష్ణవి లుక్స్కి ఐ వింక్ చేయడంతో స్పృహలోకి వచ్చి సిగ్గుపడుతూ డిన్నర్ చేశాక అన్నీ సర్ది బామ్మతో ముచ్చట్లు పెట్టి కావాలని లేటుగా రూమ్లోకి వెళ్ళింది. కాల్ మాట్లాడుతూ బాల్కనీలో ఉన్న మహీని చూసి తలుపు వేసి వచ్చి వెనుకగా వెళ్ళి హత్తుకుంది. ఆమె చేతిని కిస్ చేస్తూ కాల్ కంటిన్యూ చేస్తుంటే చిలిపి ఆలోచన వచ్చిన వైష్ణవి నవ్వుకుంటూ అతని ముందుకు వచ్చి టీషర్ట్లో దూరేసింది. చలి ఎక్కువగా ఉండటంతో అతని హీట్ బాడీ ఆమెకి బహువెచ్చగా అనిపించి పెదాలు తాకిస్తూ గిలిగింతలు పెడుతుంది. కానీ అతని మొహంలో సీరియస్నెస్ గమనించలేదు. అయినా మహి వారించలేదు. అతను పూర్తిగా కాల్లో లీనమై ఉన్నాడు. అతని రాక్ బాడీకి ముద్దులు పెడుతూ చిన్నగా కొరికింది. ఆమె నడుం అతని చేతిలో నలిగింది. మత్తుగా మూలుగుతున్న ఆమె మోకింగ్ వాయిస్కి కాల్ కట్ చేసి చూశాడు. కుక్క పిల్లలా కరుచుకుపోయింది. ఏంటే, ఏం చేస్తున్నావు? చలిగా ఉంది మహి, రూమ్లో హీటర్ ఉంది, వెళ్ళు. ఈ ఫైర్ మౌంటైన్ బాడీ ముందు ఆ హీటర్ కూడా వేస్ట్ అంటూ గట్టిగా కలుసుకుని నా ఆన్సర్ చెప్పమన్నావుగా, చెప్పనా అంది తెగ సిగ్గుపడుతూ. తనని లోనికి తీసుకొచ్చి టీషర్ట్ తీసేసి షర్ట్ వేసుకుంటుంటే ఏమైంది, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది. ఫ్రెండ్ని కలిసి వస్తాను, వెయిట్ చేస్తున్నాడు, లేట్ అవుతుంది, పడుకో అంటూ లాక్ ఓపెన్ చేసి తన లైసెన్స్ రివాల్వర్ తీసి ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటుంటే అవాక్కై చూసింది. షాక్తో ఉన్న తన నుదుటిన కిస్ చేసి టేక్ కేర్ అని వెళ్తుంటే మహిదర్ చెయ్యి పట్టుకుని ఆపి గన్ ఎందుకు అంది షివర్ అవుతూ. మా ఫ్రెండ్షిప్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, ఫినిష్ చేసి వస్తాను. భయంగా ఉంది. వద్దు మహి, చిన్నగా స్మైల్ ఇచ్చి ఇక్కడికి వచ్చిందే ఈ పని మీద బంగారం, ఫినిష్ చేస్తే శత్రుశేషం పోతుందని చెప్తుంటే నేను వస్తాను, నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను అంది ఏడుస్తూ. తన కోసం ఏడుస్తుంటే చాలా నచ్చింది. కానీ ఆమెను తీసుకెళ్ళలేడు. నాకేం కాదు, నీ మొగుడు మీద నమ్మకం లేదా అంటూ చెంప తడిమాడు. ప్లీజ్ వస్తాను, తీసుకుపో. కుదరదు అని వెళ్ళిపోయాడు. బామ్మ తాత నిద్రపోతున్నారు. అతని కార్ అపార్ట్మెంట్ దాటగానే ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ బైక్ కీస్ తీసుకుని వెనకే ఫాలో అయ్యింది. ఆమె వెనకే వస్తుందని ఏమాత్రం ఊహించని మహి కార్ సిటీకి దూరంగా పోనించాడు. గుడ్డిగా అతన్ని ఫాలో చేస్తున్న వైష్ణవికి కారు కనబడలేదు. తనకి అర్థమయ్యింది దారి తప్పాను అని. ఇంటి దగ్గర నుంచి వైష్ణవిని మహిని ఫాలో అవుతున్న సందీప్కి వైష్ణవి పరిస్థితి వెంటనే తెలిసి కసిగా నవ్వుతూ తన ముందు కార్ ఆపి, ఏంటి వైష్ణవి, నీ మొగుడి కోసం వెతుకుతున్నావా అన్నాడు వంకరగా నవ్వుతూ. అక్కడ సందీప్ని ఊహించని వైష్ణవి, నువ్వేం చేస్తున్నావు షాకింగ్గా అడుగుతుండగానే వచ్చిన సందీప్ మనుషులు ఆమెకు మత్తు మందు ఇచ్చి వ్యాన్లో పడేసి సందీప్ చెప్పిన చోటికి తీసుకెళ్లారు. మహిదర్ కార్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ముందు ఆగింది. 5th ఫ్లోర్లోకి వెళ్తున్న అతనికి కింద కార్ ఆగిన సౌండ్ వినిపించింది. రాత్రి, పైగా మంచు పడుతుండటంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏరియాలో పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. కార్ దిగుతున్న సందీప్ని చూసి నుదురు రుద్దుకుంటూ వెళ్ళాడు. రే, దాన్ని ఇక్కడే ఉంచండి, ఆ మహిని తక్కువ అంచనా వేయలేం, వాడు మనకి అడ్డం తిరిగితే ఇక్కడ దీన్ని చంపేయండి అని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పి ఒకడే పైకి వెళ్ళాడు. తన్వి అని పిలుస్తూ వెళ్ళిన మహికి మహి అన్న తన్వి గొంతు వినిపించిన వైపుకు వెళ్ళాడు. 6వ అంతస్తులో ఒక పిల్లర్కి తన్విని కట్టేసి ఉంచారు. ఆమె పక్కనే సిగరెట్ తాగుతూ ఉన్నాడు ఉదయ్. ఆ వెనకే వచ్చిన సందీప్ మహిని చూసి, మమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నాడు. ఉదయ్ ముందుకు వచ్చి వంకర నవ్వు నవ్వుతూ, అవునరా సందీప్, ఇక్కడ జరిగేది నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు అని పాకెట్ నుంచి రివాల్వర్ తీస్తుండగా ఉదయ్ వాటిని షూట్ చేయి అన్నాడు. ఉదయ్ తన రివాల్వర్తో సందీప్ మోకాలు మీద షూట్ చేసేసరికి దిమ్మెత్తిపోయాడు సందీప్. ఉదయ్, ఏంటి నువ్వు చేసిందని సందీప్ అడుగుతుండగానే అతని గుండెల మీద తన్ని చొక్కా పట్టుకుని పైకి లేపి, నా తన్వి ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదరా, అప్పుడు చంపాల్సింది నిన్ను కానీ మహిని కాదు కదా అంటూనే మరో 2 పంచులు సందీప్ మొహం మీద ఇచ్చాడు. ముక్కులో నుంచి రక్తం కారుతుంటే, అంటే మీ ఇద్దరు కలిసి నన్ను ఇక్కడికి రప్పించారా అన్నాడు ఊడుతున్న పళ్ళతో. అబ్బా, భలే కనిపెట్టావురా సందీప్, మమ్మల్ని నువ్వు వాచ్ చేయడం కాదురా, నిన్నే మేము చెప్పినట్టు చేసేలా ఇక్కడికి రప్పించాం. పాపం ఉన్న డబ్బంతా తగలేసి మరీ టికెట్ కొని ఇక్కడ రౌడీలను కొని ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా లేకుండా చేసుకున్నావు కదా అని మహి చెప్తుంటే సందీప్ గొంతులో ప్రాణం కాళ్ళలోకి వచ్చింది.
ఏంటి నువ్వు అనేది? నా పాస్పోర్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటూ తను ఇక్కడికి రాగానే అన్నీ ఉదయ్కి ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పడం గుర్తు వచ్చి, రే ఉదయ్, నాతో చేయి కలిపి ఇక్కడికి రప్పించి మోసం చేస్తావా అని పైకి మల్లుతుంటే, నీలాంటి వాడికి ఇలాంటి వెన్నుపోటే కరెక్ట్ రా. అభం శుభం తెలియని ఆడపిల్ల జీవితం నాశనం చేసిన నిన్ను అంత తేలికగా వదులుతామా? నువ్వు మాకు చేసిన దానికి అంతకంతకు తీర్చుకుంటాం. చూడు, మహీకి యాక్సిడెంట్ చేయించి ఇక్కడికి పారిపోయి వచ్చావని పోలీసులకు చెప్తే చచ్చే వరకు నీకు చావే మేలు అనేలా టార్చర్ చూపిస్తారు. సందీప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తన్వి తల నిమురుతున్న మహీని చూసి ఏదో ఆలోచించి పగలబడి నవ్వుతూ, రే మహి, ఇక్కడ నీ ఫ్రెండ్ లైఫ్ సెట్ చేసావు, బాగానే ఉంది. కానీ అక్కడ నీ ప్రియురాలు, నా మాజీ ప్రియురాలు చస్తుంది. నేను చచ్చినా సరే మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వను అన్నాడు. వైష్ణవి గురించి అని తెలిసి చురుగ్గా చూసిన మహి కళ్ళలో కంగారు కనిపెట్టి ఫోన్ తీసి దాన్ని లేపేయండి అని తన వాళ్ళకి చెప్పాడు. ఏంట్రా, తప్పించుకోవడానికి మళ్ళీ డ్రామా ఆడుతున్నావా అంటూ సందీప్ చేతులు వెనక్కి విరిచాడు మహి. డ్రామా ఆడే కర్మ నాకేంట్రా, నువ్వు బయటకు రాగానే నిన్ను ఫాలో అవుతూ వచ్చింది నీ ముద్దులు ప్రియురాలు. నా అదృష్టం బాగుండి నా కళ్ళలో పడింది. నిన్ను చంపడానికి అది నాకు ఆయుధం అయ్యిందని చెప్తున్న సందీప్ వెన్ను మీద మోకాలితో బలంగా తన్నడంతో గావుకేక పెడుతూ, నన్ను చంపినా సరే నిన్ను గెలవనివ్వను అన్నాడు. వైషు ఎక్కడా అని అడిగాడు. అతని గొంతులో గాంభీర్యానికి అక్కడంతా మారుమ్రోగింది. విరగబడి నవ్వుతున్నాడు సందీప్ చెప్పకుండా. మహి వైష్ణవి అన్నాడు ఉదయ్ సెల్లార్లో తను ఉంచిన కెమెరాల్లో చూస్తూ. మహిధర్ వెంటనే వెళ్ళు, వైష్ణవి డేంజర్లో ఉంది. సందీప్ని ఈడ్చి మరో 4 తన్ని అక్కడున్న రోప్ పట్టుకొని కిందకు జారుతూ మహి వెళ్ళేసరికి వైష్ణవి తలకి గురిపెట్టారు. మరో సెకండ్లో పేలుతుంది అనగా వాడి చేతిని కాలుతో తన్ని తప్పించాడు మహిధర్. మత్తులో ఉన్న వైష్ణవి మొహాన నీళ్లు కొట్టి లేపి మిగిలిన వాళ్ళని ఉతుకుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులైన వాళ్ళు అంత తేలిగ్గా లొంగడం లేదు. సందీప్ని అక్కడే ఉన్న పిల్లర్కి కట్టేసి తన వాటాగా కూడా తగిలించి, ఇక నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అవుతుంది చూడని తన్వీని తీసుకుని కిందకు వచ్చాడు ఉదయ్. తనని పక్కనే కూర్చోబెట్టి మహీకి సహాయం చేస్తుంటే ఇందాక కింద పడిన గన్ తీసుకున్న ఒకడు మహీకి గురిపెట్టాడు. మహి జాగ్రత్త అన్న తన్వి వాయిస్కి వైష్ణవి ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే మహి తప్పించుకున్నాడు. కానీ వెనుక ఉన్న ఉదయ్కి ఆ బుల్లెట్ తగిలింది. వితిన్ సెకండ్స్లో నేల కొరికిపోయాడు ఉదయ్. చూస్తున్న వైష్ణవికి మైండ్ బ్లాక్ అయింది. ఉదయ్ అప్పటికే ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు వచ్చారు. జరిగిన దాన్ని చూసి వెంటనే అంబులెన్స్ని రప్పించి ఉదయ్ని హాస్పిటల్కి తరలించారు. అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే అడ్మిషన్ ప్రాసెస్ కోసం వెళ్ళాడు మహిధర్. థియేటర్ ముందు కూర్చుని తన్వి ఏడుస్తుంటే తనని ఓదారుస్తున్న వైష్ణవి, ఇదంతా నా మూలంగానే తన్వి గారు, నన్ను క్షమించండి. మహి ఇంటి నుంచి ఒక్కడే ఆ టైంలో రావడంతో భయం వేసి తనకి తెలియకుండా వెనుక ఫాలో అయ్యాను. నా కారణంగా ఇంతవరకు వస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ ఉదయ్ మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అన్నారు కదా, మరి రౌడీలను ఎందుకు కొట్టాడు? ఉదయ్ నన్ను కిడ్నాప్ చేయలేదు వైష్ణవి, మహి పంపితేనే తను ఇక్కడికి వచ్చాడు. వైష్ణవి షాక్ అవుతూ ఏంటి మీరనేది అంది. నీకు యాక్సిడెంట్ చేసింది ఉదయ్ అని తెలిసాక తనని పోలీసుల హెల్ప్తో పట్టుకున్న మహి కొట్టాడు. తన్విని నాకు దూరం చేసి తనతో ఉంటున్నావని ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. నేను ఇక్కడ ఉన్నానని నా పరిస్థితి మొత్తం చెప్పగానే తను చేసిన తప్పేంటో అర్థమైంది అతనికి. వెంటనే నన్ను చూడాలి అన్నాడు. నన్ను కలిసి క్షమాపణ చెప్పాలని బతిమాలడంతో ఇక్కడికి తీసుకురావడానికి ఒప్పుకున్నాడు. అంతకన్నా ముందు దీనికి అంతటికి కారణమైన సందీప్కి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచించి మహి చెప్పినట్టే చేశాడు ఉదయ్. సందీప్కి చెప్పి నేను ఇక్కడ ఉన్నానని, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలని ప్లాన్ మొత్తం చెప్పాడు. వాడు నమ్మాడు. సందీప్కి తెలియదు ఉదయ్ నా కోసం మహి పంపితేనే ఇక్కడికి వస్తున్నాడని. అలా ఇక్కడికి వచ్చాడు ఉదయ్. సందీప్తో నన్ను కిడ్నాప్ చేసి మహీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చాక మహీని చంపాలి అనుకున్నాడు. దానితో సందీప్ కూడా ఇక్కడికి వచ్చాడు. కానీ ఇవేవి నీకు తెలియదు. బహుశా మహి చెప్పలేదేమో. ఇండియాలో అయితే సందీప్ లాంటి వాళ్ళకి శిక్ష తక్కువ, అది ఎప్పటికి పడుతుందో కూడా తెలియదు. అదే ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా దారుణంగా ఉంటాయి. లైఫ్లో వాడు బయటకు రాలేడు. కానీ ఇప్పుడు ఉదయ్కి ఇలా అవుతుంది అని మాత్రం అస్సలు అనుకోలేదు అని చేతుల్లో మొహం దాచుకుంది. ఆ విషయం నాకు తెలిసి ఉంటే నేను వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు మీరు ఇలా అంటుండగానే వైష్ణవి రెక్క పట్టుకొని పక్కకి లాగేశాడు మహి.
దూరంగా ఉండు తనకి అంటూ. మహి కన్నీళ్లతో చూసింది. నోటి మీద వేలు పెట్టి కోపంగా చూశాడు, మాట్లాడకన్నట్టుగా. తనకేం తెలియదు కదా మహి, కోప్పడకు అంటూ ఉదయ్కి ఏమీ అవ్వదు అని ధైర్యం చెప్తున్నా ఇన్ని సంవత్సరాలు తర్వాత తన కోసం ఉదయ్ రావడం, ఈ 2 రోజుల్లో అతను చూపించిన ప్రేమకి తను పడుతున్న నరకం కూడా మర్చిపోయింది తన్వి. అతని ప్రేమను ఇప్పుడిప్పుడే చవి చూస్తుండగా మళ్ళీ ఇలా హాస్పిటల్ బెడ్ మీద అతను ఉండటం తట్టుకోలేకపోతున్న మహి కోపానికి వైష్ణవి ఎక్కడ బలవుతుందోనని భయపడుతుంది. నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు అని ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ వస్తుంటే వెళ్ళాడు. బుల్లెట్ రిమూవ్ చేశాం, నథింగ్ టు వరీ, ఒక 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచి పంపిస్తామని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది తన్వి. రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడండి అనడంతో థ్యాంక్ యూ చెప్పాడు డాక్టర్కి. విషయం తెలిసి మహి పేరెంట్స్ బామ్మ తాత కూడా హాస్పిటల్కి వచ్చారు. తన్వి లైఫ్ హ్యాపీ అవుతుందని సంతోషపడే లోపే ఇలా జరిగినందుకు బాధపడ్డారు అందరూ. ఉదయ్ని చూడటానికి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తున్న వైష్ణవి చెయ్యి పట్టుకొని కారులో కుదేసి తనని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. ఎక్కడికి మహి, అన్నయ్యను చూడాలి అంటున్నా వినకుండా ఆపి దిగమని తన చేతిలో వీసా పాస్పోర్ట్ పెట్టాడు. వెళ్ళిపోమ్మంటున్నావా? నా మీద నమ్మకం లేదు కదా? వద్దని చెప్పాక కూడా నాకు తెలియకుండా వెనకే వచ్చావు అంటే నేను చేతకాని వాడిని అనే కదా? నువ్వు వచ్చి నన్ను కాపాడితే కానీ నేను బ్రతకనని నీ ఉద్దేశం. ఏ రోజు నా మాటకు విలువ ఇచ్చావు? నన్ను నమ్మావా నువ్వు? భయపడే ఆ రోజు పారిపోయావు. ఈ రోజు ఇంకెవరికో భయపడి నన్ను కాపాడటానికి పెద్ద వీరనారిలా వచ్చావు. ఉదయ్ కాలికి ఆ బుల్లెట్ తగిలింది కాబట్టి సరిపోయింది. అదే హార్ట్ ఆర్ హెడ్కి తగిలి ప్రాణం పోయి ఉంటే ఇన్ని రోజులు మేమంతా ఆశపడ్డ తన్వి సంతోషం శాశ్వతంగా దూరమయ్యేది. అది నీ మూలంగా. ఏడుస్తూ నిజంగా నేను అనుకోలేదు అంటున్న ఆమెని ఉరుముతూ చూసి, నువ్వు ఏది అనుకోవే, అయ్యాక మాత్రం ఇలా ముసలి కన్నీళ్లు కారుస్తావు. నాకు డౌటు, ఈ ప్రాసెస్లో నా మీద నీ ప్రేమ ఎక్కడైనా కనబడిందా? నేనే పిచ్చి నా కొడుకులా నీ వెంట తిరుగుతున్నాను అన్నావుగా ఆ రోజు, సిగ్గు లేకుండానే నీ వెంట పడుతున్నా అని. అలాంటి వాడితో నీకేంటి, పోవే, ఇక నీ మోహం కూడా నాకు చూపించకు అని తనని లోపలికి పంపించి వెళ్ళిపోయాడు. మహి, వైషు ఏది అడిగింది తన్వి. ఇద్దరు వెళ్ళి ఒకడే రావడంతో ఇండియా పంపించేశాను అన్నాడు. నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా? వైష్ణవికి ఏమి చెప్పకుండా దాచడం నీ మిస్టేక్. తనని ఎందుకు నిందిస్తావు? ప్లీజ్, తన విషయంలో మాత్రం నేను అంత ఈజీగా కూల్ అవ్వలేను. తప్పు చేసిద్దిగా, తెలియాలి దానికి అని జమున గారిని జయదేవ్ గారిని కూడా తిరిగి ఇండియాకు పంపించేశాడు. ఉదయ్ పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉంటాను అనడంతో వెళ్ళక తప్పలేదు వాళ్ళకి. ఇండియా వచ్చిన మహి పేరెంట్స్ ఆ ఇంట్లో వైష్ణవి కానీ ప్రసన్న సుబ్రహ్మణ్యం గారు కానీ కనపడలేదు. పని వాళ్ళని అడిగితే ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పారు. షాక్ అయ్యారు. వెంటనే మహికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి కట్ చేశాడు. తల పట్టుకున్నారు జయదేవ్ గారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటూ. వెంటనే వైష్ణవి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వెళ్ళారు. ఎప్పట్లా వైష్ణవి ఆఫీస్కి వెళ్తుంటే ఇంట్లో ఉన్నారు ప్రసన్న సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని చూస్తూనే ఎదురెళ్ళి జరిగింది చెప్పారు. అమ్మాయి అబ్బాయి వచ్చే వరకు ఇక్కడే ఉందామన్నది బావగారు, అందుకే వచ్చేసాం అనడంతో అబ్బాయి తిట్టినందుకు కోపం వచ్చిందేమో, మీరైనా అమ్మాయికి సర్ది చెప్పండి అన్నారు. ఆఫీస్ నుండి వచ్చిన వైష్ణవి జయదేవ్ గారిని చూసి, సార్ మీతో మాట్లాడాలి అంది. సార్ ఏంటమ్మా మామయ్య అనకుండా అన్నారు బాధగా. ఆ మాట పట్టనట్టుగా, నన్ను వేరే బ్రాంచ్ ఎక్కడికైనా సరే పంపించేస్తారా? ఇక్కడ నేను ఉండలేకున్నాను అంటుంటే, అదేంటమ్మా అలా అంటావు, ఇక్కడ ఏమైందా అన్నారు. కొన్ని రోజులు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది.